హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కంపాలాకైతే స్ట్రీట్ షాపింగ్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే డ్రెస్సెస్ ఏదైనా ఉంటే తీసుకుందామని చెప్పి, కానీ ఇక్కడ అన్నీ వెస్ట్రన్ వేరే కనిపించాయి. నాకైతే సెట్ అవ్వవు, అలానే క్వాలిటీ కూడా అంత బాగాలేదు. సరే అని చెప్పేసి ఇక మేము ఇయర్ రింగ్స్ అలాగే స్మాల్ చైన్స్ ఏదైనా ఉంటే తీసుకుందామని అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా ఉన్నాయి మోడల్స్ అనేవి. నాకైతే కొన్ని డిజైన్స్ అయితే నచ్చాయన్నమాట స్మాల్ చైన్స్లో. సో చూసారు కదా, ఇవి అయితే చాలా అంటే చాలా బాగుంది. బిగ్ బాస్ ఐ షేప్లో ఉంది కదా, ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అలానే ఇది కూడా నచ్చిందనమాట. ఈ 2 పీసెస్ అయితే నాకు నచ్చాయి బాగా. సో అయితే ఇవైతే తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాను. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అని అడిగితే చేయొచ్చు అని చెప్పారు. సో అందుకని అయితే పెట్టుకొని అయితే చూస్తున్నాను. నాకైతే చాలా బాగుంది. సింపుల్గా అయితే ఏదైనా శారీస్ అలా వేర్ చేసినప్పుడు ఇలాంటి సింపుల్గా వేసుకున్నాము అంటే డైలీ వేర్కు కూడా చాలా బాగుంటుంది సింపుల్ అకేషన్స్కి. సో ఇకైతే నేనైతే 2 పీసెస్ అయితే తీసుకున్నాను నెక్ సెట్ అనేది. ఇకైతే నాకు ఇయర్ రింగ్స్ అనేది చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఉంది చిన్నగా. సో అందుకోసం అయితే నేనైతే తీసుకొని ఒకసారి అయితే మనం పెట్టుకొని చూసుకోవచ్చు అనమాట అక్కడే. సో నేనైతే ఒకసారి చూసుకుంటున్నాను పెట్టుకుని. సో చూశారు కదా, కొంచెం నాకు బాగానే అనిపించింది. డిఫరెంట్గా ఉండింది మోడల్ కూడా యూనిక్గా. సో అందుకని అయితే నేను ఆ ఇయర్ రింగ్స్ని కూడా అయితే తీసుకున్నాను అనమాట. సో అదైతే నాకు 5000 షిల్లింగ్స్ అని చెప్పారు. సో కాస్ట్ కూడా పర్లేదు అనిపించింది. సో అందుకని అయితే ఒక పీస్ అయితే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇకైతే ఇక్కడ ఈ షాప్లోనే షూస్ కూడా ఉన్నాయన్నమాట. షూస్ కాస్ట్ అనేది నాకు చాలా ఎక్కువ అనిపించింది. సో చూసారు కదా, మేమైతే వైట్ షూస్ కోసం తిరుగుతూ ఉన్నాము. ఫైనల్గా అయితే ఇక్కడ కనిపించాయి. సో ఇదైతే మాకు నచ్చిందనమాట. సో దీన్ని అడిగితే అరౌండ్ మన రూపీస్లో అయితే 2000 రూపీస్ అయితే చెప్పాడు, 2500 అలాగా. సో కాస్ట్ ఎక్కువ అనిపించి వచ్చేసామన్నమాట. ఇకైతే హ్యాండ్ బ్యాగ్ సెక్షన్స్కి వస్తే నాకు స్లింగ్ బ్యాగ్స్ అనేవి చాలా ఇష్టం అనమాట డిఫరెంట్గా. కానీ ఎప్పుడు తీసుకోవాలన్నా కుదరలేదు. ఈసారి అయితే కొంచెం మోడల్స్ బాగున్నాయని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ సిల్వర్ కలర్ది అయితే ట్రై చేశాను. సో బాగుందని చెప్పి తీసుకునే లోపు ఇంకొకటి అయితే కనిపించింది. సో ఈ రెండు అయితే వేసుకొని చూస్తూ ఉన్నాను. నాకైతే యూనిక్గా కొంచెం సిల్వర్ కలర్దే ఫస్ట్ చూసిందే బాగా అనిపించింది. ఎప్పుడైనా అంతే కదా, మనకు ఫస్ట్ ఏదైతే బాగా నచ్చుతుందో అదే తీసేసుకుంటా ఫైనల్గా ఎన్ని చూసినా కూడా. సో ఇకైతే నేను సిల్వర్ కలర్ది అయితే తీసుకున్నాను. ఇక మొత్తం తిరిగి బాగా అలసిపోయినట్టు అనిపించి ఇకైతే మాకు ఆకలి వేసేసరికి మేము ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. లేదు అని అంటే మనమైనా సింగిల్గా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. మేమైతే సండే వచ్చాం కాబట్టి అన్లిమిటెడ్ ట్రై చేద్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట. అది బఫెట్ అనమాట. మొత్తం మనమే సర్వ్ చేసుకోవాలి. అక్కడ ఫుడ్ అన్నీ ఉంటాయన్నమాట. సో చూసారు కదా, మనకి ఇష్టం వచ్చినన్ని మనం వేసుకోవచ్చు. అక్కడ ఉన్నది అన్లిమిటెడ్, ఎంతైనా తినొచ్చు. సో అన్నీ వేడివేడిగా అయితే ఉన్నాయి. ఇకైతే మొత్తం సర్వ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను. సో ఇదేదో డ్రాగన్ పన్నీర్ అనమాట. ఇకైతే ఇది హక్కా నూడిల్స్ అనమాట. సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటాయి ఏంటనేది వేసుకున్నాను. కానీ చూడ్డానికే బాగున్నట్టు అనిపించింది. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఇకైతే సాసెస్ అన్నీ ట్రై చేద్దామని అయితే వేసుకున్నాము డిఫరెంట్గా. సో ఇక రైస్ అలానే జీరా రైస్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. మొత్తం మనమే సర్వ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ కాబట్టి. ఇంకైతే మేము బటర్ నాన్ అయితే వేసుకుంటున్నాము. బటర్ నాన్ అందులో కర్రీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ అనమాట. ఇకైతే కొంచెం జీరా రైస్ని కూడా పెట్టుకొని మేమైతే ఇక తినేద్దామని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా అయితే ప్లేట్ చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో టేస్ట్ వైజ్గా వస్తే సో తింటే నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. ఇక ఫైనల్గా అయితే డెజర్ట్ అనమాట. దాంట్లోకి ఏంటంటే ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అనమాట. ఈ రెండింటి కాంబో చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇకైతే ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ తోటి గులాబ్ జామున్ అయితే ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక అంతా తినేసిన తర్వాత మేమైతే బటర్ మిల్క్ అయితే తాగుదామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట.
ఫుల్ ఎండలుగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ మసాలా మజ్జిగ అనమాట వాళ్ళు ముందే ప్రిపేర్ చేస్తున్నారు కుండలో పెట్టేసి. చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. సో ఇకైతే మేము కూడా ఒక 2 గ్లాసెస్ అయితే తీసుకున్నామన్నమాట మజ్జిగని. అలాగే పక్కన ఉన్నాయి టీ పాట్ అలా ఏది కావాలంటే అది ఇస్తారనమాట. కానీ మేమైతే మొత్తం తినిన తర్వాత చల్లగా అయితే మజ్జిగ తాగాలని చెప్పేసి మజ్జిగ అయితే తీసుకున్నాము. అలానే ఇక్కడ పానీపూరి కూడా ఉందన్నమాట. మనం ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇకైతే ఫైనల్గా మా బిల్ అనేది వచ్చేసిందనమాట. బిల్ అనేది టోటల్గా 83,000 షిల్లింగ్స్ అయ్యిందనమాట. సో ఇక బిల్ అనేది కట్టేసేసి ఇక లాస్ట్గా వస్తూ ఉంటే ఇక్కడ పాన్ కనిపించింది. ఇకైతే మేము ఒక పాన్ కూడా తీసుకున్నాము. 100 రూపీస్ అనమాట పాన్ అనేది. కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక పాన్ తినేసి ఇంటికి బయలుదేరాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.